నమస్తే. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చివరి వరకు చూసి లైక్ చేయండి. నీ మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? నీ శవాన్ని ఇంట్లో పడుకోబెట్టి అందరూ రోదిస్తూ ఉంటారు. ఆ తర్వాత అందరూ అంత్యక్రియలకు ఏర్పాట్లు ప్రారంభిస్తారు. నీ యొక్క చివరి అంతిమయాత్రను చాలా ఘనంగా చేస్తారు. అలా నీ అంత్యక్రియలను ముగించేస్తారు. అంత్యక్రియలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ తిరిగి ఇంటికి వస్తారు. కొద్ది గంటల్లోనే రోదనలు అన్నీ పూర్తవుతాయి. బంధువులు వచ్చిన వారికి భోజనాలు ఏర్పాట్లు చేస్తారు. నీ ప్రాణ స్నేహితుడు పాడె కట్టడానికి ఉపయోగించిన చెత్త తన ఇంటి ముందు వేశారని విసుక్కుంటాడు. 3వ రోజు ఢిల్లీలో ఉన్న నీ చిన్న కొడుకు సెలవులు లేవని వెళ్ళాలని తొందరపడుతుంటాడు. అతను వెళ్ళేలోగా దినం ఖర్చులు చేస్తే బాగుండు అని పెద్ద కోడలు భర్తను పోరు పెడుతూ ఉంటుంది. అలా అందరూ ఉండగానే ఆస్తి పంపకాలు జరిగిపోతే బాగుండునని నీ పెద్ద కూతురు తొందరపడుతుంది. నీ కారు తనకు ఇస్తే బాగుంటుంది అని నీ చిన్న కూతురు ఆతృతగా అడుగుతూ ఉంటుంది. నీవు పోయిన సంగతి తెలియక నీ సెల్ ఫోన్కి వచ్చే కాల్స్ని పిల్లలు విసుక్కుంటూ రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. 11వ రోజున భోజనాలు పూర్తయ్యాక ఆస్తుల పంపకంలో మీ పిల్లలు దెబ్బలాడుకుని నీ భార్యను ఎవరి దగ్గర ఉండాలో తేల్చకుండానే కోపగించి వెళ్ళిపోతారు. నీ పెంపుడు కుక్క నువ్వు కనబడక తిండి తినక దిగులు చెందుతూ బక్కచిక్కిపోతుంది. మెల్లమెల్లగా నీ మరణం పాతబడిపోతుంది. అందరూ నిన్ను క్రమక్రమంగా మర్చిపోతూ ఉంటారు. ఆస్తుల పంపకంలో వచ్చిన విభేదాల కారణంగా నీ సంవత్సరికంకు అందరూ రారు. కనీసం చేయడానికి ముందుకు కూడా రారు. అది అంతా గమనిస్తున్న నీ భార్య రోదిస్తూ ఉంటుంది. అందుకే బ్రతికినంతకాలం గౌరవంగా బ్రతుకు, నిజాయితీగా సంపాదించు. సంపాదన కొరకు అడ్డదారులు తొక్కి నీవు చెడ్డ పేరు తెచ్చుకొని సంపాదించినది ఇచ్చిన చివరకు జరిగేది ఇదే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన స్పందనని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.